ఒక సాధారణ కుటుంబంలోంచి వచ్చిన నేను ఇంత పెద్ద సామ్రాజ్యంలో నేను ఉండగలనా? ఇంత పెద్ద ఫ్యామిలీలో ఉండడానికి నేను అసలు ఎట్లా అర్హురాలి అని చెప్పి చాలా సార్లు ఫీల్ అయ్యేదాన్ని. అస్సలిప్పుడు ఫీల్ అవ్వను. ఎందుకంటే పెళ్ళైన తర్వాత జస్ట్ ఒక 1 మంత్‌లోనే నేను మొత్తం మీ ఇంటికి అంకితం అయిపోయాను. ఇక్కడున్న మనుషులు, వాతావరణం. మా అత్తయ్య గారికి ఇద్దరు మగపిల్లలు. అయితే ఆడపిల్లలు లేకపోవడం వల్ల నన్ను కోడల్ని కాదు కూతురులా చూసుకుంటారు. ప్రతి ఇంట్లో గూడా ఆడపిల్ల కోరుకునేదదే. బహుశా ఇప్పటి వరకు నేను చిన్నప్పటి నుంచి దేవుడిని ఏది అడగలేదు. అన్నీ కూడా అడగకుండానే మా అమ్మ ఇచ్చినప్పుడు నేను దేవుడిని ఇంకేం అడుగుతా చెప్పండి. ఒక సాధారణ కుటుంబంలో ఉన్న నన్ను మా అమ్మ చాలా ప్రేమగా పెంచింది. ఎప్పుడు కూడా కష్టం పడనివ్వలేదు. స్టిల్ ఇప్పటి వరకు కూడా. అలాంటి నేను ఇంత సామ్రాజ్యంలో నేను తిరుగుతుంటే మా అమ్మే ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే నా బిడ్డకి ఏం తెలీదు. ఇంత పెద్ద కుటుంబంలో అసలు ఎలా ఉంటుంది అని జెప్పి. కానీ మా అమ్మకి ధైర్యాన్ని నేనే ఇచ్చాననమాట. అమ్మ ఏం భయపడకు నన్ను చాలా చూసుకుంటారని. ప్రతి తల్లికి కావాల్సింది ఆ ధైర్యమే. ఎందుకంటే 20 సంవత్సరాలు కని పెంచి ఒక అల్లుడి చేతిలో పెడుతున్నారంటే ఏ నమ్మకంతో పెడతారు చెప్పండి? అయితే ఆ నమ్మకాన్ని మనమే కల్పించాలి. ఎందుకంటే మనము పెళ్ళైన తర్వాత అత్తవారింట్లో అడుగుపెట్టిన తర్వాత పాజిటివ్‌నెస్ కోసం ఎక్కువ ఆలోచించాలి. అసలు నెగటివిటీని తీసేయాలి బ్రెయిన్‌లోంచి. ఏదో సందర్భంలో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. కానీ దాన్నే తలుచుకుంటూ ఉంటే పక్క వాళ్ళే